హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ఆనియన్ పకోడీ అండి. ఆనియన్ పకోడీని హోటల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేయబోతున్నానండి. ముందుగా అయితే ఒక పెద్దది 4 ఆనియన్స్ తీసుకొని పైపొర మొత్తం తీసేసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. మరీ పెద్దగా, మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మాడిపోతాయి, లావుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడకవు. సో ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. మిగిలిన ఆనియన్స్ మొత్తం అదే విధంగా కట్ చేసుకుందామండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని యాడ్ చేసుకొని చిన్నగా తురిమిన 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర లేదండి నా దగ్గర, సో నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం, టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కలర్ కోసం కొద్దిగా సాల్ట్. కలర్ అండ్ హెల్తీ అనుకో. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. ధనియాలు ఉంటే ధనియాలు కూడా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్. అంతే అండి. ఈ మిశ్రమాన్ని ఆనియన్స్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ మొత్తం ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోండి. ఎంత ప్రెస్ చేస్తే అంత వాటర్ వస్తాయండి. సో ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి, వాటర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ రైస్ పిండి అండి. బియ్యం పిండిని తీసుకున్నాను. 2 పించెస్ ఆఫ్ సోడాని కూడా లైట్గా తీసుకొని మరొకసారి అయితే కలిపేసుకుందామండి. మనము దీనిలోకి అడిషనల్గా వాటర్ అయితే అస్సలు తీసుకోవద్దండి, ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ పోస్తే లూజ్ అయిపోతుంది పిండి. మనం అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒకవేళ ఎంత కలిపినా కూడా పొడి పొడిగా ఉందనుకోండి. చూడండి, నేనైతే కలిపేసుకున్నాను. పొడి పొడిగానే ఉందండి. ఇలా పొడి పొడిగా ఉందనుకో, ఒక 10 to 15 మినిట్స్ స్టోర్ చేసుకుంటే పిండి అనేది మెత్తపడిపోతుందండి. ఈ పిండి కూడా పొడి పొడిగానే ఉంది. సో నేనైతే ఒక 20 మినిట్స్ పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి, మూత తీస్తే ఈ విధంగా ఉంది. మెత్తగా అయిపోయిందండి. మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని పకోడీ అయితే చేసుకుందామని. పిండి ఇలా తడిసిపోయాక మనము ఎమ్మటే చేసుకోవాలి పకోడీ, లేకుంటే ఇంకా లూజ్ అయిపోతుంది. మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నామండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని పకోడీ అయితే వేసేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా వేసుకోండి. కావాలంటే ఒక్కసారి వేళ్ళ సహాయంతో కూడా వేసుకోవచ్చు. అలా కొత్త వారికి రాదు కాబట్టి నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, పైన మాడిపోతుంది, లోపల సరిగా ఉడకదు, పిండి ఉంటుంది. సో మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ మంటని ఇవి టర్న్ చేసుకోవాలండి.
ఒక చేతిలో ఫోన్ ఉందండి, అందుకే కలపనికి రావట్లేదు నాకు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇంకా 2 మినిట్స్ ఉంచేసి తీసేద్దాం. ఇది చూడండి అయిపోయిందండి ప్రాసెస్. ఇప్పుడైతే తీసేసుకుందామా, మరి టిష్యూలోకి టర్న్ చేసుకుందాం. టిష్యూ లేదండి, సో నేను దీని బౌల్లోకి తీసుకుంటున్నాను. మరొక వాయి కూడా వేసుకుందామా, మరి మిగిలిన పిండిని ఈ విధంగా ఇంకోసారి అయితే వేసుకుందాం. చూడండి నేను ఏ విధంగా చూపించానో అదే విధంగా వేసుకోండి. పిండి అయితే అస్సలు లూజ్ కానియొద్దండి. పిండి లూజ్గా వచ్చాయనుకో అన్నీ మెత్తగా వస్తాయి. సో పిండి అనేది మెత్తపడకుండా చూసుకోండి. కలిపేటప్పుడు ఫస్టే పిండి మొత్తం కలిసిపోయింది అనుకోండి, వెమ్మటే చేసుకోండి. పిండి కలవలేదు అనుకోండి, ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టి వెమ్మటే వేసేసుకోండి. చాలాసేపు ఉంచారనుకోండి లూజ్ అయిపోతుందండి. ఇవన్నిటిని తీసేద్దామండి. ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఈజీగా ఉందనుకుంటున్నాను. చూడండి టేస్టీ అయిన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిందండి. దీన్ని లెమన్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి పైన క్రంచీగా లోపల మెత్తగా ఎంత బాగుందో. పర్ఫెక్ట్గా వచ్చాయండి. వీటిని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం. చూడండి లెమన్ ఆనియన్ పకోడీ కాంబినేషన్లో ఒకసారి తిని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఓన్లీ ఆనియన్ పెట్టుకొని తినేదాన్ని, కానీ లెమన్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. లెమన్ కూడా వేసి ఒకసారి అయితే ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.